మనం ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి మొదట. ఆ తర్వాత లేని వాటిని దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకి ఏది అవసరం అది మనకి ఇచ్చే దేవుడు ఆయన. ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని కొరకు వాటిని ఎలా ఉపయోగించగలవో. ఫర్ ఎగ్జాంపుల్, దేవునికి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రభువును స్తుతించు. ఆరోగ్యం లేక ఎంతమంది విలవల్లాడిపోతున్నారు, ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. రేపు ఏం జరుగుద్దో, డాక్టర్ నోటి నుండి ఏ మాట వినాల్సి వస్తుందో, మందులకు, టెస్టులకు, వాటికి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఆలోచన. డబ్బులు అడగగానే కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు కదా, బంధువులు అనబడిన వారు. అప్పటిదాకా బాగానే ఉన్నవాళ్ళు నీకు ఏదైనా అవసరం ఉందనగానే కొంతమంది ముఖం చాటేసే వాళ్ళు ఉండొచ్చు. అదొక మానసిక క్షోభ. డబ్బులు లేని పరిస్థితి ఒకటి. ఆ తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడుతున్న ఈ పరిస్థితుల్లో దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ఆ ఆరోగ్యాన్ని దేవుని కోసం వినియోగించావా? ప్రభు కోసం వాడావా? మన పనుల కోసం అయితే ఆరోగ్యాన్ని ఎంతవరకైనా వాడడానికి